ఫ్రెండ్స్, ఈరోజు మనం మన భారతదేశ నౌకాదళంలో చేరబోతున్నటువంటి ఒక యుద్ధ నౌక కోసం తెలుసుకుందాం. ఆ యుద్ధ నౌక పేరే ఐఎన్ఎస్ తారాగిరి. అది ఒక యుద్ధ నౌక మాత్రమే కాదు, ఒక మానవ సహాయకారి కూడా. ఎన్నో అధునాతనమైనటువంటి టెక్నాలజీతో మన సైన్యంలోకి రాబోతున్నటువంటి ఆ యుద్ధ నౌక యొక్క ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లెట్స్ గో. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక అస్త్రం చేరనుంది. స్టెల్త్ యుద్ధ నౌక తారగిరి ఏప్రిల్ 3న అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశిస్తుంది. స్వదేశీ సాంకేతికత, తక్కువ రాడర్ గుర్తింపు, బహుముఖ యుద్ధ సామర్థ్యం, ఈ 3 లక్షణాలు తారాగిరిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అధునాతన టెక్నాలజీ, నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి అధికారికంగా నౌకాదళ సేవల్లో చేరేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 3న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో కమిషనింగ్ చేస్తారు. భారత్ సంపూర్ణ స్వదేశీ నౌకాదళ శక్తిగా ఎదగాలన్న ప్రమాణంలో ఇది బలమైన ముందడుగుగా తూర్పు నౌకాదళం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రాజెక్ట్ 17A క్లాస్ లో 4వ యుద్ధ నౌక తారాగిరి దాదాపు 6,670 టన్నుల బరువుతో మేక్ ఇన్ ఇండియా స్వదేశీ నౌక నిర్మాణం సామర్థ్యాన్ని ప్రతిబింబించే ప్రతిష్టాత్మక నిర్మాణం ఇది. మజాగావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ నిర్మించిన 3వ నౌక ఇది. కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్లాంట్ తో నడిసే తారాగిరి అత్యధిక వేగం, అత్యధిక కాలం ప్రయాణించే శక్తితో నౌకా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. విభిన్న సముద్ర కార్యకలాపాలకు అనువుగా దీనిని రూపొందించారు. ప్రపంచ స్థాయి ఆయుధ వ్యవస్థను ఈ యుద్ధ నౌకలో సమీకరించారు. ఈ నౌకలో 75% పైగా స్వదేశీ పరికరాల వినియోగంలో 200కు పైగా సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు పాలు పంచుకున్నాయని, వేలాది మందికి ఉపాధి లభించిందని రక్షణ రంగ అధికారులు తెలిపారు. ఇందులో సూపర్ సోనిక్ వేగం కలిగిన బ్రహ్మోస్ వంటి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణులు, మధ్యస్థాయి ఉపరితలం నుంచి గగనతలం పైకి ప్రయోగించే క్షిపణులు, ఒకేసారి పలు లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగల మల్టీ ఫంక్షన్ రాడర్లు కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఇందులో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ అత్యాధునిక కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమన్వయపరిచారు. దీనివల్ల సిబ్బంది అత్యంత ఖచ్చితత్వంతో శత్రు నౌకల కదలికలకు, ముప్పులకు ప్రతిస్పందించగలరు. తారాగిరిలో యుద్ధ సమయంలో అవసరమైన ప్రధాన వ్యవస్థలన్నింటికి ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థల వల్ల గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భం ఈ 3 స్థాయిల్లోనూ ఒకేసారి ప్రతిస్పందించగలదు. ఐఎన్ఎస్ తారాగిరి ప్రధాన ప్రత్యేకత దాని స్టెల్త్ డిజైనే. అంటే శత్రువు రాడర్కు ఇది సాధారణ యుద్ధ నౌక కంటే తక్కువగా కనిపిస్తుంది. శత్రువు రాడర్ తరంగాలు నౌకను తాకి తిరిగి బలంగా వెనక్కి వెళ్లకుండా పక్కకు చెదిరిపోయేలా రూపకల్పన చేశారు. అందువల్ల యుద్ధ సమయంలో శత్రువులకు ముందుగా కనిపించకుండా దాడి చేసే సామర్థ్యం దీనికి లభిస్తుంది. ఈ నౌక పేరు పశ్చిమ కనుమల్లోని తారగిరి నుంచి తీసుకున్నారు. భారత నౌకాదళంలో పర్వతాలు, నదులు, చారిత్రక ప్రదేశాల పేర్లు యుద్ధ నౌకలకు పెట్టడం సంప్రదాయం. తారగిరి యుద్ధ నౌకలో శత్రు జలంతర్గాములపైకి దాడి చేయగల యుద్ధ సామగ్రి ఉంటాయి. శత్రు దాడులను సిబ్బంది క్షణంలో తిప్పికొట్టేలా అత్యాధునిక కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అన్ని ఆయుధ వ్యవస్థలను సమన్వయం చేశారు. మునుపటి డిజైన్ల కన్నా ఎంతో ఆధునికంగా రూపొందించిన ఈ యుద్ధ నౌక శత్రు రాడర్లకు చిక్కకుండా ప్రత్యర్థులపై దాడి చేయగలదు. భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ కార్యక్రమానికి స్వదేశీ నౌకల అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలకు ఇది ప్రతిరూపమని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. భారత నౌకాదళం ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుకుంటున్న సమయంలో తారాగిరి వంటి యుద్ధ నౌకల చేరికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సముద్ర భద్రతలో స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలపరిచే అడుగుగా దీనిని భావించవచ్చు. ఇది కేవలం యుద్ధ నౌకగానే కాకుండా ఆధునిక దౌత్య అవసరాలైన దేశాల మధ్య సంబంధాలు, సముద్ర భద్రత, సంయుక్త విన్యాసాలు, శక్తి ప్రదర్శనలతో పాటు అత్యవసర మానవతా సహాయక చర్యలకు కూడా ఉపయోగించేలా తారగిరిని రూపొందించారు. తీవ్రమైన యుద్ధ చర్యల నుంచి మానవతా సహాయం వరకు విభిన్న బాధ్యతలకు ఇది అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. తారగిరి భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చడమే కాకుండా దేశ సముద్ర సరిహద్దుల రక్షణలో బలంగా నిలవనుంది. ఏ తీర ప్రాంత దేశానికైనా రక్షణ రంగంలో యుద్ధ నౌకలే ప్రధాన బలం అంటున్నారు. భారతీయులే రూపకల్పన చేసి, భారతీయులే నిర్మించి, భారతీయులే నడిపే యుద్ధ నౌకతో
భారత నౌకాదళం విశ్వసనీయంగా ఆత్మనిర్భర్ శక్తిగా ఎదుగుతుంది. అభివృద్ధి చెందిన సమృద్ధమైన భారత సముద్ర సరిహద్దులను కాపాడే శక్తిగా తారగిరి సిద్ధమైంది. పెరుగుతున్న భారత సముద్రాధిపత్యానికి ప్రతీకగా నీలి సరిహద్దుల ఇనుప కవచంగా ఉంటుందని భారత నౌకాదళం పేర్కొంటుంది. శత్రు దేశ రాడర్లకు చిక్కని సామర్థ్యం కలిగిన 7 యుద్ధ నౌకలను తయారు చేయాలని భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A ప్రారంభించింది. ప్రాజెక్ట్ 17A అనేది పాత శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ తరగతికి ఆధునిక వెర్షన్. శివాలిక్ స్టెల్త్ ఫ్రిగేట్ అంటే శత్రువులకు సులభంగా కనిపించకుండా అనేక రకాల యుద్ధ చర్యలు చేయగల ఆధునిక నౌక. ఈ ప్రాజెక్టులో మొత్తం 7 స్టెల్త్ ఫ్రిగేట్లు నిర్మిస్తున్నారు. నీలగిరి శ్రేణిలో అత్యంత ఆధునిక 7 గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్లను నిర్మించే ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ఐఎన్ఎస్ నీలగిరి, హిమగిరి, ఉదయగిరి, దూనాగిరి, తారాగిరి, వింధ్యగిరి, మహేంద్రగిరిలు ఉన్నాయి. నీలగిరి, ఉదయగిరి, తారగిరి, మహేంద్రగిరి ఈ యుద్ధ నౌకలను MDL తయారు చేస్తుంది. హిమగిరి, దూనాగిరి, వింధ్యగిరి యుద్ధ నౌకలను కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మిస్తున్నారు. వీటి కోసం 75% భారతీయ పరికరాలు, మెటీరియల్స్ నే ఉపయోగిస్తున్నారు. ఈ నౌకలను 2019-2023 మధ్య ప్రారంభించారు. 2024-2027 మధ్య పూర్తి స్థాయిలో నౌకాదళంలోకి ప్రవేశించనున్నాయి. అందులో భాగంగా ఈ ఏప్రిల్లో INS తారాగిరి చేరనుంది. ఇక గతేడాది ఆగస్టులోనే INS ఉదయగిరి, INS హిమగిరి అనే 2 యుద్ధ నౌకలు విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో నౌకాదళంలో చేర్చారు. INS ఉదయగిరి భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన 100వ నౌక. ఫ్రిగేట్ యుద్ధ నౌకలు 3 స్థాయిలో పనిచేయగలదు. 1. సముద్రంపై శత్రు నౌకలపై దాడి చేయగలదు. గగనతలంలో క్షిపణులు లేదా యుద్ధ విమానాలను ఎదుర్కోగలదు. నీటి అడుగున జలంతర్గాములను గుర్తించి ప్రతి దాడి చేయగలదు. అంటే ఒకే నౌకలో మల్టీ రోల్ కంబాట్ కెపాబిలిటీ ఉంటుందన్నమాట. శత్రువులకి సులభంగా కనిపించకుండా అంటే రాడార్, ఇన్ఫ్రారెడ్ శబ్దం ద్వారా గుర్తించడం కష్టంగా ఉండేలా తారాగిరిని డిజైన్ చేశారు. ఫ్రిగేట్ అంటే మధ్యస్థ పరిమాణం ఉండే యుద్ధ నౌక. ఇది సముద్రంలో గస్తీ కాయడం, శత్రు నౌకలను ఎదుర్కోవడం, జలంతర్గాములను గుర్తించడం, గగనతల దాడుల నుంచి రక్షణ కల్పించడం అంటే ఒకే నౌకలో అనేక పనులు చేసే ఆల్ రౌండర్ యుద్ధ నౌక. యుద్ధ నౌకను గుర్తించేందుకు శత్రు దేశాలు పంపే రాడార్ తరంగాలు నౌకకి తాకి తిరిగి వెళ్లకుండా ప్రత్యేక మెటీరియల్ వాడకంతో పాటు అందుకు అనుకూలంగా ఇంజిన్ వేడి, శబ్దం తగ్గించి నౌక ఆకారాన్ని కోణాలుగా డిజైన్ చేశారు. అంటే సముద్రంలో పెద్ద నౌకే అయినా శత్రువుకు చిన్నగా కనిపించే విధంగా దీన్ని డిజైన్. స్టెల్త్ అంటే శత్రు రాడర్ కు తక్కువగా కనిపించడం. స్టెల్త్ ఫ్రిగేట్ అంటే కనిపించకుండా అవసరమైతే క్షిపణులతో దాడి చేసే తెలివైన యుద్ధ నౌక. ఇదండి మన INS తారగిరికి సంబంధించిన ప్రత్యేకతలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.